హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ప్రోమో ప్లస్ లైవ్ అప్డేట్స్ అన్ని కలిపి అనలైజ్ చేసుకుందాం. బ్రీఫ్గా చెప్పేస్తా. వీడియో చూసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే ఈ ప్రోమో చూసినా, నేను నామినేషన్ చూసినా, లైవ్ చూసినా మీకంటూ ఈ ఆటగాళ్ళ ఆట మీద ఒక ఒపీనియన్ అంటూ ఏర్పడుతుంది కదా, ఆ ఒపీనియన్ ఏంటనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిఫరెంట్ కంటెంట్తో ఆ ఛానల్లో వేరు, ఈ ఛానల్లో వేరు, సీజన్ ఫస్ట్ నుంచి. అట్లాగే అప్డేట్స్ కూడా ఫస్టే వస్తూ ఉంటాయి కదా. ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో మిడ్ నైట్ ఒక క్రేజీ అప్డేట్ అయితే షేర్ చేసుకున్నా. ఎక్స్ కంటెస్టెంట్స్ రీఎంట్రీకి సంబంధించి జరిగిన టాస్క్లు ఏంటి, ఇన్సిడెంట్స్ ఏంటి అని, అట్లాగే లైవ్ టాక్స్ అన్ని కూడా పెట్టుకున్నా. అలాగే ఓటింగ్ పోల్స్ ఇవన్నీ కూడా చూడని వాళ్ళు అయితే చూడండి. ఈ వీడియోకి లైక్ అయితే చేసేసి వీడియో స్టార్ట్ అయితే చేయండి. సరే, భరణి హౌస్లోకి వచ్చిన వెంటనే అతనికి ఎమ్మాన్యుయల్పై ఎంత అక్కస ఉందో అంత కక్కేశాడు. అత్యంత దారుణంగా అవమానించాడని చెప్పాలి. భరణి ఏకంగా కట్టప్ప చంపేశావు కదా, అమరేంద్ర బాహుబలిని, మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప అని వెకిలిగా నవ్వుతూ మళ్ళీ హగ్గిస్తూ, ఆ హగ్గిచ్చే విధానంలో కూడా కసి కనిపిస్తూ ఉంది, ఆ అక్కస అయితే కనిపిస్తూ ఉంది. ఎమ్మాన్యుయల్పై ఎంత అక్కస ఉందో బయటపడిపోయాడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో, ఆ సీన్లో చూస్తే. పాపం భరణి అన్న వచ్చాడని వెళ్ళి పలకరించి హగ్గిస్తే భరణి ఈ మాట అన్నాడు, కట్టప్పతో పోల్చాడు. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే భరణి బాహుబలి కాదు, ఎమ్మాన్యుయల్ కట్టప్ప కాదు, అంత సినిమా లేదు ఇక్కడ. వాస్తవాలు ఏంటి మనం మాట్లాడుకోవాలి కదా. భరణి ఫ్యామిలీ డ్రామాలో చిక్కుకొని చిక్కుకుపోయి విలవిలవిలవల్లాడిపోతుంటే, ఆ బంధాలు అనుబంధాల్లో సాలిగూడిలో చిక్కుకున్న పురుగులాగా విలవిలవిలవల్లాడిపోతూ ఉంటే ఆర్టిఫిషియల్ బంధాల వల్ల ఏం చేయాలో ఎలా బయటపడాలో తెలియక దిక్కులు చూస్తుంటే ఆడియన్స్ ఓట్లు లేకుండా బయటికి తీసుకొచ్చేశారు. అంతే తప్ప అతను అన్నట్టుగా ఎమ్మాన్యుయల్ భరణిని నామినేట్ చేసేసి అతన్ని బయటికి పంపించేలేదు కదా. పైగా నేను ఆ రోజే చెప్పా, ఈరోజు కూడా చెబుతున్నా, ఇది ఎమ్మాన్యుయల్కు ఇచ్చిన పవర్, అతను గెలుచుకున్న పవర్. అతనికి నచ్చిన వాళ్ళకి చేస్తాడు, లేదంటే లేదు, ఇవ్వకుంటే అతని దగ్గరే పెట్టుకుంటాడు. అందులోనికి భరణి కోసం వాడాల్సినంతగా అతడు ఇతనికి ఏం సాయం చేసేసి భుజాలపై ఎక్కించుకుని ఊరేగింపు ఏం చేయలేదు. ఫస్ట్ వీక్ ఒక టాస్క్, కెప్టెన్సీ కంటెంట్ టాస్క్, ఇలా రాడ్స్ పట్టుకుని నిలిచిన టాస్క్ ఆడాడు అంతే. ఇంకో దారుణం ఏంటంటే అన్న భరణన్న అని ఆ కెప్టెన్సీలో సాయం చెయ్యన్నా అన్న తర్వాత ఒక టాస్క్లు అడిగితే, నోరారు అడిగితే, అప్పుడే అంతకుముందు మీ ఏడుగురిలో ఎవరైనా పర్వాలేదు అని చెప్పితే అన్న కొద్దిగా సపోర్ట్ చేయన్నా, హెల్ప్ చేయను అని అడిగితే సంజనాకి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందని చెప్పేశాడు. మొహం మీద కరాఖండిగా చెప్పేశాడు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి, నేను చేయను అని చెప్పేశాడు. వాస్తవంగా అప్పటి నుంచి కదా ఎమ్మాన్యుయల్ భరణికి దూరం అయిపోయాడు. ఇదేంటి, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుని నోరు తెరిచి అడిగితే ఇలా కాదనేసి, పైగా సంజన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఎప్పుడు చేసింది, ఆవిడాట ఆడిది, ఆవిడాట ఆవిడది, నా ఆట నాది అని ఆయన అంత కరాఖండిగా క్లియర్గా చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఫీల్ అయ్యాడు, దూరంగా ఉన్నాడు. పైగా ఎప్పుడైనా మనం అవతల వాళ్ళకి ఏదైనా సాయం ఎప్పుడైనా చేస్తే అటు నుంచి కూడా ఆశించవచ్చు. మీరు ఆరంభం నుంచి చూడండి, ఎమ్మాన్యుయల్కు భరణి చేసింది ఏమీ లేదు. పైగా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భరణి ఎలిమినేషన్ అవ్వడానికి 2 వారాల ముందు నుంచే వీళ్ళ మధ్య బాండింగ్ పూర్తిగా కట్ అయిపోయింది, దూరం అయిపోయారు కూడా, గ్యాప్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే పిఆర్ బ్యాచ్ కూడా బీజిఎం వీడియోలు వేసేసి మరి ఎమ్మాన్యుయల్ ఏదో దారుణం చేసేసాడు, మోసం చేసేసాడు, పాపం చేసేసాడు, ద్రోహం చేసేసాడు అన్నట్టుగా ఈ ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతకు మించి అక్కడ వాళ్ళిద్దరి మధ్య పెద్ద సినిమా లేదు. ఆయన కట్టప్ప కాదు, ఈయన బాహుబలి కాదు, అమరేంద్ర బాహుబలి కాదు, మహేంద్ర బాహుబలి కూడా కాదు. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, అసలు భరణి చాలా అవమానం నుంచి బయటపడినట్టుగా ఆ భరణి నెత్తిన ఆ పవర్ ఇవ్వకుండా ఎమ్మాన్యుయల్ పాలు పోసాడని కూడా చెప్పొచ్చు. లేదు అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆడియన్స్ ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేసేసాక ఆడియన్స్ ఓట్లు వేయలేదు, ఎలిమినేట్ అయిపోయాడు, అది ఫ్యాక్ట్. సో అలా జరిగిన తర్వాత ఎమ్మాన్యుయల్ ఆ పవర్ వాడి భరణిని హౌస్లో ఉంచి ఉంటే ఈ వారం అంతా భరణి నరకం చూసేవాళ్ళు. హౌస్లో ఎన్ని వారం, ఒకవేళ తర్వాత వారం ఈ వారం కూడా నామినేషన్లు రాకుండా ఉన్నా సరే, అయ్యా ఆయన ఇచ్చిన పవర్ ద్వారా ఉండిపోయినా ఆడియన్స్ సపోర్ట్ లేకుండా పోయిందని అతను బాధపడినంత బాధ ఎవరూ పడరు. ఆయన ఫ్యాన్స్కి కావచ్చు, కొద్దిగా హట్టింగ్ అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా మనం మాట్లాడదాం. ఆయన చక్కగా ఆడియన్స్ ఓట్లు పడలేదు, వెళ్ళిపోయాడు, హ్యాపీ. అదే ఉండుంటే ఎంత టార్చర్లాగా ఉండదో తెలుసా, అతనికి ఎంత బాధపడాల్సిన పరిస్థితి ఉండదో తెలుసా. బహుశా మీకు గుర్తుందో లేదో, గతంలో సీజన్ 5లో ఇలాగే ఎవిక్షన్ సేవ్ పవర్ను సన్నీ గెలుచుకున్నది తెచ్చి కాజల్కి వాడతానంటే, కాజల్ ద్వారా వచ్చింది ఆవిడకి ఉపయోగిస్తాను నేను వాడతానంటే, బట్ ఆమె అతను వేడుకుంది, బతిమలా, వద్దురా ప్లీజ్ దయచేసి నాకు వద్దు, ఆడియన్స్ ఓట్లు వేయకుండా వెళ్ళిపోమ్మంటే నేను ఇక్కడ నుంచి ఈ పవర్లో పట్టుకుని ఇక్కడ ఉండి ఏం పీకాలి, ఇక్కడ ఏం పొడవాలి, నేను ఉండరు, దయచేసి నాకు వాడొద్దు, నన్ను అవమానించొద్దు, నేను కరాఖండిగా ఆడియన్స్ తీర్పుని యాక్సెప్ట్ చేస్తాను, హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోతావు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు అవమానించొద్దని కరాఖండిగా చెప్పింది. ఒప్పుకోలేదు, సత్యమేర కుదరదని చెప్పింది.
అలాగే అంతకుముందు సీజన్ 4లో అవినాష్ కూడా సేమ్ ఎట్లాంటి ఎవిక్షన్ సేవింగ్ పాస్ వాడి ఆ వారం ఎలిమినేషన్ అయిపోవలసిన వాడు సేవ్ అయిపోయాడు. వారం అంతా నరకం చూశాడు. ఎంత బాధపడ్డాడు తెలియదు. అందరూ జాలిగా చూడడం, అంతవరకు మంచి ఎంటర్టైన్తో మంచి జోష్లో ఉండవచ్చారు. నేను అనవసరంగా ఉండిపోయాడు. వాస్తవానికి అప్పటికి అతనికి ఫైనాన్షియల్గా చాలా అవసరం. మాట్లాడితే టెన్షన్ పడిపోయేవాడు. ఈఎంఐలు ఉన్నాయి, వేరే షో చేశాను, ఆపేసాను, వచ్చేసాను, ఇప్పుడు అడ్డుగా కిడ్డుగా అయిపోతాను. ఎంత అల్లాడిపోయాడు, విలవిల్లాడిపోయాడు మనం చూసాం. సో అలాంటి అంత ఫైనాన్షియల్గా చాలా అవసరమైన సార్ ఒక వారం ఉండేసరికి కొన్ని లక్షలు వస్తాయి అనుకున్నా సరే ఈ ఆడియన్స్ చప్పట్లు ఉంటేనే నేను ఇక్కడ ఉండాలి, చప్పట్లు లేనప్పుడు, ఓట్లు లేనప్పుడు అందరూ జాలిగా చూడడం, ఎవరిదో దయాదాక్షిణ్యాలతో పవర్ ద్వారా ఉండిపోవడం, ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో ఇతను ఆడియన్స్ బయటికి తీసేసిన ఇక్కడే ఉండిపోయాడు, ఆ పవర్ వాడి ఉండిపోయాడు అనేలాగా మిగతా కొంతమంది కంటెస్టెంట్ల చూపులు భరించలేనంటూ ఏడ్చాడు. బతిమలు ఆడుకున్నాడు, నన్ను పంపేయండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, నేను ఉండలేను బిగ్ బాస్, నేను ఆడలేను బిగ్ బాస్. మనిషి కూడా కాలేకపోయాడు, ఉండలేకపోయాడు, బతిమలు ఆడుకున్నాడు. సో ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చెబుతున్నా, బహుశా భరణికి ఆ పవర్ వాడి ఉండుంటే, వాడలేదని అక్కస్తో బాధతో కోపంతో కట్టప్ప అని అంటా ఉన్నాడు. కానీ ఒకవేళ అది వాడి ఉండుంటే ఎమ్మెన్యేలో ఆ పవరే ఒకవేళ వాడాడు అనుకుందాం, ఏం జరుగుతుందో తెలుసా? ఆ రోజు ఆడియన్స్ ఓట్లతో రాము సేవ్ అయిపోయేవాడు, భరణి ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు కేవలం ఆ పవర్ ద్వారా ఉండిపోయాడు. హోస్ట్ ప్రకటిస్తారు ఓట్ల ప్రకారం రాము సేవ్ అయ్యాడు, ఇగో ఇతని పవర్ వాడడం వల్ల ఇతను సేవ్ అయ్యాడు అని చెబితే ఇంకెట్లా ఉంటుంది? నెత్తుడి చొక్కలేదు అంటారు కదా, అట్లా అయిపోయి ఉండదు ఆయన పరిస్థితి. ఎందుకు ఈ మాట ఇంత నేను చెబుతున్నానంటే, అప్పుడు సీజన్ 4లో కూడా సేమ్ హర్యానా ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అయ్యింది, అవినాష్ ఏమో ఈ పవర్ ద్వారా సేవ్ అయ్యాడు అని చెప్పడంతో ఆ బాధతో కుంగిపోయాడు, ఆడియన్స్ ఓట్లు నాకు లేవా అని. ఇప్పుడు అలాంటి బాధ అవమానము ఇతనికి భరణికి అవసరమా చెప్పండి? మీరు నిజంగా అతని అభిమానులు అయితే, అతని పిఆర్ అయితే, మాకు అదే కావాలి, ఆ బాధే కావాలి, ఆ అవమానమే దెక్కుంకొని మేము ఉంటామంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. లేదు ప్రాక్టికల్గా మీరు చెప్పింది 100% ఫ్యాక్ట్ ఉన్న మెసేజ్ పెట్టండి. సో అలాంటి పవర్తో భరణి హౌస్లో ఉండడం అస్సలు అతను ఏమాత్రమే తట్టుకోగలడా? అలా ఉండి ఎందుకంటే ఈ మాట చెప్తాను, అంతవరకు ఆయనకి ఫీలింగ్ ఏంటి, నేను ఒక పెద్ద బాహుబలి, నాకు నెంబర్ 1లో మా దివ్య పెట్టింది కాబట్టి నేను ఇప్పుడు దివ్యని ఎట్లా కాపాడాలి, లేకపోతే సుమనన్నని ఎట్లా కాపాడాలి, లేకపోతే మన రామురాదుడి తమ్ముడిని ఎట్లా కాపాడాలి, దివ్య వెళ్ళిపోతుంది, ఎవరు మాధురిని ఆ పవర్ అడగాల కాపాడాలా, ఎట్లా అంటే నేను సేఫ్ కానీ వీళ్ళని ఎట్లా కాపాడాలి అని విలవిల్లాడిపోయిన ఆయన ఇప్పుడు దివ్య ఓట్లతో సేవ్ అయింది, ఇతనికే ఓట్లు లేవు, ఇతనే అవుట్ అయిపోయాడు, బట్ ఆ పవర్ ద్వారా ఉన్నాడని తెలిస్తే హౌస్లో ఉండడం అతని వల్ల అవుతుందా? అంత ఈజీనా? అంత తేలిక? భరించగలడా? యాక్సెప్ట్ చేయగలడా? ఇవేవి ఆలోచించకుండా ఆడియన్స్ ఓట్లు వేయకుండా పంపించేస్తే ఎమ్మెన్యేలు తన పవర్ని యూజ్ చేసేసి కాపాడేయలేదు అంటే, నిజంగా కాపాడుంటే ఇతనికి అవమానమే మిగులుతుంది. అక్కడ కాపాడలేదు అంటే హ్యాపీ, ఓకే ఆడియన్స్ ఓట్లు వేశారు సేవ్ అయ్యాను, ఆడియన్స్ ఓట్లు వేయలేదు బయటకు వచ్చాను, అంతే సింపుల్. ఇప్పుడు అక్కస్తో అలా కట్టప్ప అనడం ఏంటి? దారుణం కాకపోతే ఆయన బాధపడతారు కదా. ఇప్పుడు కనీసం బయటకు వచ్చాక ఆయన వాస్తవాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలి కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సంజన కూడా ఇప్పుడు మొన్న ఆ పవర్ నాకు వద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు అని మొన్ననే ఆ ఎమ్మెల్యేలకి చెప్పేసింది. ఆడియన్స్ ఓట్లు వేయకుండా పొమ్మంటే ఇంకా ఇక్కడ ఉండే అసహ్యంగా గౌరవం కాదు ఇది, నేను క్లియర్గా నాకు వాడద్దని తన బిడ్డ కొడుకు అంటది కదా, ఎమ్మెల్యేలు కూడా కరాఖండగా చెప్పేసింది. ఏమాత్రం కూడా భరణికి తెలియకపోవడం చూస్తే ఏమనుకోవాలి? నిజంగా అతని ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ రియల్గా అయితే ఖచ్చితంగా మంచే చేశారు, మేలే చేశారు అనుకుంటారు. లేకపోతే ఆయన దేనంగా అసలే సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా అనే దగ్గర ఇంకా అసలు బాబోయ్ అన్నట్టు ఉండేది పరిస్థితి. సరే ఇంకోటి ఏంటంటే, భరణి సంజనను నామినేట్ చేశాడు, ఇది ఊహించింది మనం. ఆమె గత వారం సుమన్ను దివ్యను చాలా మాట్లాడేసింది, వాటితో నామినేట్ చేశాడు. కాకపోతే ఈ నామినేషన్ కూడా కొద్దిగా పోకింగ్ చేసినట్టే భరణి చేశాడు. ఎందుకంటే సంజన నామినేట్ చేస్తేనే ఆయన బయటికి వెళ్ళిపోయాడు గత వారం చేసేటప్పుడు. ఇక్కడ భరణి వచ్చి, సంజన గారు మీరు భరణి అన్న లైన్ సింహం అన్న అని చెప్పిన, సింహం అన్నయ్య అనే టైప్లో సింహం అన్న అన్నారు. నేను రియల్గానే చెల్లిగానే చూశాను, అంత తప్ప నేను ఏ రోజు ఎవరి దగ్గర ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేయలేదు. మీ వరకు వచ్చేసరికి రూల్స్, నా వరకు వచ్చేసరికి మిగతా హౌస్ మేట్స్ వరకు వచ్చేసరికి రూల్స్ ఉండవా, ఇది ఎట్లా అనేసి ప్రోమోలో మనకు వచ్చింది చూసాం కదా. ఆల్రెడీ లైవ్లో కూడా నిన్న జరిగిపోయింది ఈ నామినేషన్ అంతా. ఇక్కడే సంజన ఐఎమ్ లాయల్లీ అని చెబుతూ ఉంది. చెబితే భరణి ఇక్కడ కూడా వెకిలి కానీ మీరు లాయలా అని చేతిని అడ్డం పెట్టుకుని నవ్వడం చూస్తే ఇది పోకింగే కదా. అంటే భరణి ఇక్కడ కూడా బాగా హట్ అయిపోయి అది ఎట్లా కక్కాలో తెలియక
ఇలా ప్రదర్శించడం అనిపించింది నాకు. ఎందుకంటే గత వారం భరణికి సంజన నామినేషన్ చేసినప్పుడు అతను పాయింట్లు వదిలేసి లాజిక్ వదిలేసి అరిచేసి ఇన్ని వారాలు ఎప్పుడు ఎక్కడ కనబడని అరుపులు, పోనీ అప్పుడెప్పుడు గుడ్డు దొంగతనం అని చెప్పేసి అప్పుడు రచ్చ జరిగినప్పుడు అక్కడ అందరూ ఒక 7-6 టార్గెట్ చేసినప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి రా పదే అప్పుడు దానికి ఒక అర్థం ఉంది, ఒక ఎలివేషన్ వచ్చింది. అప్పుడు కూడా ఇంత తీవ్రంగా అరవలే. అంతమంది అదే పాయింట్ పెట్టుకుని ఎందుకు ఇంత రచ్చ చేస్తారు? ఇక్కడ అవసరం లేకపోయినా సిచ్యువేషన్ ఏదో హైప్ చేసి వాళ్ళందరికీ వైల్డ్ కార్డులు అందరికీ చెప్పుకున్నాడు, కానీ ఇప్పుడు బాగా ఆ విషయంలో హర్ట్ అయిపోయి ఇట్లా పోక్ చేస్తారని అర్థమవుతుంది. పైగా సంజన ఇక్కడ కరెక్ట్ పాయింట్ చెప్పింది, మీరు ఫేక్ బాండ్స్ చేశారో ఇంకేం చేశారో, బట్ మీరు ఆ బాండింగ్స్ వల్లే వెళ్ళిపోయారన్న అని చెబుతూ ఉంది. ఇది నిజం. ఈ విషయం భరణికి బజ్ ఇంటర్వ్యూలోనే శివాజీ కూడా క్లియర్గా చెప్పేశారు, మీకు మీ బంధాలు బంధుత్వాలు ఇక్కడికి వచ్చేలాగా చేసేయని. అతనే ఇంకా తెలుసుకోవట్లే, గుర్తించట్లే నిజాలు ఏంటని. అట్లాగే లైవ్లో కూడా ఎమ్మెన్యేల కళ్యాణ్ డిస్కషన్ కూడా జరిగింది. కళ్యాణ్ ఏంటంటే భరణి గారు అతని గురించి ఆలోచించుకునే శ్రీజన్ దోసేశాడు, బట్ అక్కడ తనూజ కోసం తోసేస్తాను అంతా అనుకోవడంతో ఆయన బ్యాడ్ అయ్యాడంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయిని భద్రంగా చూసుకుంటూ కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ సేమ్ ఇంకొక అమ్మాయిని అట్లా అంత విసిరిగా విసిరేసినందుకు బ్యాడ్ అయ్యాడు. కానీ ఇక్కడ తనూజ వాళ్ళు ఏంటంటే ఆయన కోసం ఆయన శ్రీజ ఎందుకంటే భరణిని ఎందుకు దోసేయకూడదు అనేందువల్ల అందుకు దోసాడు, నా కోసం కాదు, ఆవిడ ప్రీతిని ఆవిడ చేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఏమంటాడంటే, ఒరే నేను ఆ పవర్ ఏదో ఇచ్చి ఆయన సేవ్ చేయలేదని ఫీల్ అయితే అవ్వచ్చు, కానీ ఎందుకు నేను సేవ్ చేయాలి? పైగా తనూజ కూడా బెడ్ టాస్క్లో అసలు చివరి వరకు ఉండిపోయిందంటే ఎట్లా ఉండిపోయిందంటే సింపుల్, భరణి నాన్నని పిలిచింది కనుక ప్రొటెక్ట్ చేశాడు, శ్రీజ అట్లా పెరగలేదు కనుక ఆవిడని ప్రొటెక్ట్ చేయలేదు, విసిరేశాడు అంతే. ఇక్కడ కళ్యాణ్ కూడా చెప్తాను, అన్న వాస్తవానికి తెలియదు కానీ భరణి గారు ఆ రోజు ఎమ్మెల్యేలో బయటికి దోసేద్దా బెడ్ మీద నుంచి అని అన్నాడు అన్న, సైకిల్ కూడా చేశాడు అంటే మరి ఇప్పుడు దీనికి ఏమనాలి? ఇది మరి కట్టప్ప కాదా, వెన్నుపోటు కాదా? ఎమ్మెన్యేలకి షాకింగే కదా, మనకి ఇంతవరకు ఈ విషయం తెలియలేదు కదా. ఎమ్మెన్యేలు తోసేద్దాం నెట్టేద్దామంటే మరి అంత ప్రేమగా ఆప్యాయంగా ఉంటే అతన్నే నెట్టేద్దామంటే, పైగా అతనితోనే డిస్కషన్ పెట్టి ఎవరిని ఉంచుదా ఎవరిని దోసేద్దాం అన్నీ చేసి ఆయనే దోసేద్దామంటే మరి అది ఎట్లా? అంటే ఇలాంటివన్నీ చేసేసి మళ్ళీ నాకు పవర్ వాడలేదు కట్టప్పని అతను అనడం ఎందుకు? ఎమ్మెన్యేలు కూడా ఇక్కడ ఈ విషయం చెప్పి అవునా అలా అన్నాడా, సర్లే ఓకేలే తమ్ముడు అనుకునే, కానీ నేను ఎవరినైనా కాదు అనుకుంటే ఇంకంతే మళ్ళీ దగ్గరికి రానివ్వలని కూడా చెబుతాను, అందుకే పవర్ కూడా వాడలా. పైగా ఇతర తర్వాత కూడా చెప్తాను, నేను నీకు ఏదైతే నీ వెల్ విషర్స్గా చెప్పారు చూడండి అదే కదా చెప్పాను, నువ్వు ఓపెన్గా ఆడరా బాబు, నీ ఇష్టం నువ్వు వాడు, నీ గేమ్ నువ్వు వాడు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇవన్నీ కాదని చెప్పాను కదా, అదే జరిగిందని కూడా చెబుతా ఉన్నాడు. అట్లాగే ఇంకోటి, సరే ఇప్పుడు ఇంత కట్టప్ప అది ఇది అని చెప్పిన భరణి లాస్ట్ ఒక మాట చెప్పి నేను ఫినిష్ చేసేస్తా. భరణి అన్న వచ్చాడు అని పాపం దివ్య పరుగుని వెళ్ళి హగ్గు చేసుకుని ఏడిస్తే భరణి కనీసం రియాక్షన్ కూడా ఇవ్వట్లేదు. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి అందరినీ పేరున పలకరించాడు అని దివ్య కూడా బాగా హట్ అయిపోతుంది. భరణి వెళ్ళాక కూడా కిచెన్లో అదే బాధపడుతుంది, అందరినీ పలకరించారు, బాగా మాట్లాడారు, నన్ను మాత్రం అవాయిడ్ చేసేసారండి. భరణికి కూడా తెలిసి ఈ బాండింగ్ వల్లే బయటకు వచ్చేసారని, అందుకే దివ్యని అవాయిడ్ చేశారని క్లియర్. అదే సంజన చెబితే తీసుకోలేకపోవడం ఎందుకు మరి మీకేమనిపించింది? దివ్యతో ఉన్నన్నాళ్ళు హౌస్లో ఉన్నన్నాళ్ళు అంత కేరింగ్ ప్యాంపరింగ్ సిస్టర్ అది ఇది అని చెప్పి ఈ 1 వీక్లో కనీసం ఐ కాంటాక్ట్ కాదు కదా, ఒక పలకరింపు కానీ ఒక మాట కానీ లేకపోతే మరి దీన్ని ఏమనాలో మెసేజ్ అయితే పెట్టండి. దివ్య మరి ఎంత బాధపడుతుంది చెప్పండి? దివ్య కదా ఆ ప్లేస్లో ఒకవేళ ఎత్తడున్నా ఎవరున్నా ఏం జరిగింది ఏమైందన్నా పిల్లలు లాడిపోరా? మరి అవాయిడ్ చేసినా ఆవిడ బాధపడుతుంది కదా, మరి దీన్ని కట్టప్ అనడా ఇంకేమనడా మీకే అది ఒపీనియన్, మీరు ఏమంటారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళకి లైక్ అయితే చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ రేట్ ఛానల్స్ చేసుకోండి.